మాతో మాట్లాడినందుకు దేవా మా మధ్య సంచరిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా నీ యొక్క స్పర్శ ద్వారా నాయనా నీ యొక్క ఆనంద ప్రవాహంలో నీ యొక్క ఆనంద సంతోషాలని స్వీకరించడానికి సహాయం దయచేసిన గొప్పదేవానికి వందనాలు. అల్లెలు నేను కలిగి ఉండే భాగ్యం మాకు దయచేశారయ్యా. మా మధ్య సంచరిస్తున్నందుకు నీకు వందనాలు. మా ఆరాధనకు యోగ్యుడుగా ఉంటున్నందుకు వందనాలు. ఓ మా మధ్య సంచరిస్తున్నందుకు వందనాలయ్యా. ఒకటో వచనములు లాస్ట్ సెంటెన్స్, కట్టబో ఆలయము మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని గొప్పది. అందరు చెప్దామా? కట్టబో ఆలయము మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. కట్టబోవు ఈ ఆలయము మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. మీరు చెప్పండి. ఎవరైనా చెప్తారా? కట్టబో ఈ ఆలయము ఎవరికి కాదు? పిల్లలు చెప్పాలి. ఎవరికి కాదు? ఎవరికి? దేవునికే. కాబట్టి ఈ పని బహు గొప్పది. దాన్ని ధ్యానించి చూసినట్లయితే నేను కొన్ని నిమిషాల్లోనే మరి ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి కొన్ని 4000 సంవత్సరాల క్రితమే దావీదు ఉద్దేశించాడు తన దేవునికి మందిరము కట్టాలని. ఆ సందర్భంలో నేను ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. కట్టబోవు మందిరము మనుషునికి, అది ఒక మాట. రెండవది ఇది ఎవరిది? దేవునికి. మూడవ మాట ఈ పని బహు గొప్పది. ఇది ఎవరిది కదండి? ఎవరిదండి? ఏంటండి అది? గొప్పది. ఎవరిదండి? ఇది ఎవరు కాదండి? ఎవరిదండి? ఎట్లాంటిదండి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డిసెన్స్ ఇక్కడ ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా మంది సంఘాలు అంటారు మా మందిరం మేమే కొట్టుకున్నామండి, మా మందిరంలో స్పాన్సర్ అంతా మేమేనండి అంటారు. పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు అంటారు. తప్పక పరిస్థితుల్లో అటు ఇటు పెడతారు, కొంత ధన సహాయం కోరుకుంటారు, మందిరం నిర్మించుకుంటారు. కానీ సజీవమైన నా యొక్క దేవుని యొక్క గ్రంథము తెలియజేస్తుంది, ఈ గొప్పదైన మందిరములో ఎల్ఎఫ్లో హెబ్రోన్లో చెప్పినట్లుగా లేదు. నేను పర్టికులర్గా మందిరం ఆ యొక్క ఆలయం గురించి కూడా నేను చెప్తున్నాను.
ఎందుకంటే ఏలేఫ్లు హెబ్రోనులు అంటారు, వాళ్ళకి ఎక్కువ ధన సహాయం ఉంటుంది కాబట్టి మా మందిరం మేమే కట్టుకున్నామంట. హెబ్రోనులు కూడా మా మందిరం మేమే కట్టుకున్నామంటారు. కానీ నోట్ చేస్తే, పరిశీలిస్తే దినవృత్తాంత గ్రంథాలను మనం చూస్తూ ఉంటే ఈ మందిరమును కట్టడానికి నిర్ణయించిన ఈ దావీదు సామాన్యుడు కాదు. ఒక సంఘము సరిపెట్టేంత స్థితి కలిగిన వాడు కాదు. మోర్ దెన్ ఇంకా ఆయన ఇవ్వాల్సింది ఎంతో తెలిసింది ఎంతో తెలుసా? 2 లక్షల మనుగుల బంగారం. ఆమేన్, హల్లెలూయా. 2 లక్షల మనుగుల బంగారం ఇచ్చాడు, 10 లక్షల వెండి ఇచ్చాడు. ఇనము బరువు తూకము లెక్కలోనికి రాలేదు. గొర్రెలు గొడ్డలు మందలు అనేకమైన వాటినన్నిటినీ కూడా ఇచ్చినాడు. ఎవరు? దావీదు. దేవుని యొక్క మందిరానికి ఆయన కట్టాడా, కొడుకు కట్టాడా? ప్రశ్న పెడదాం. అంటే అంత విలువైన వాల్యుబుల్ అయిన మందిరము ఎవరి మందిరం అది? దేవుని, మనుషునికి కాదు. ఈ పనే బహు గొప్పదే. ఎంత గొప్పదంటే దానికంటే గొప్పది, దానికంటే గొప్ప మందిరము భూప్రపంచం మీద ఉండకూడదని సంకల్పంతో, ఉద్దేశంతో అంటండి ఎంత తీసుకొచ్చినా తీసుకురమ్మన్నాడు అంటండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెబుతా, దేవుని మందిరానికి ఆ దినాన సమకూర్చింది ఇశ్రాయేల్ మాత్రమే కాదు, ఆలకించారు. దేవుని యొక్క మందిరంలో కానుకలు, వస్తువులు, ఇతర కార్యక్రమాలు తీసుకొచ్చింది క్రైస్తవులు మాత్రమే కాదు, అన్యజనులు కూడా ప్రేరేపించి చెప్పినాడు, ఇతర రాజులు కూడా చెప్పినాడు, నైపుణ్యం కలిగిన బిడ్డలకు చెప్పినాడు, కర్ర కొట్టేవారికి చెప్పినాడు, పనులు చేసేవారికి చెప్పినాడు, చెక్కేవారికి చెప్పినాడు. అంత మాత్రమే కాదు, వారి మీద అధికారులుగా ఈ కర్ర నాణ్యతను చూసి ఈ పని ఇలా చేయాలని చెప్పి అధిపతులను కూడా అట్టట ఆయా దేశం నుంచి, ఆ రాజుల నుంచి దావీదు సేకరించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకుంటాను కొన్ని మాటలు మీకు మధ్యకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయంలో దేవుడు 7వ వచనంలో అంటాడు, యెరూషలేమునకు చేర్చెను హదాజేజరు పట్టణ యొక్క తిబహతులో నుండి, కూనులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకుని దానిలో సొలొమోను ఇత్తడి సముద్ర స్తంభము చేశాను. 10వ వచనంలో శుభవచనం పడుగుడును బంగారమును వెండిని ఇత్తడిని సకల విధమైన పాత్రలు ఇచ్చి తోహు తన కుమారుడైన 16వ పంపెను. 11వ అధ్యాయంలో అమ్మోనీయుల యొద్ద నుండి, ఫిలిష్తీయుల వద్ద నుండి, అమాలేకు నుండి ఆపండి. దేవుని బిడ్డలు కదా, వీళ్ళు ఎవరండి? అమ్మోనీయులు. వీళ్ళందరూ ఎవరు? అమ్మా అమ్మా ఎవరు? నోరు చెప్పండి అమ్మా. అమ్మా అన్యులు మాత్రమే కాదు, ఇశ్రాయేలుకు విరోధులు, శత్రువులు. చెవిగల వాడు వెనుక చేతులు కూర్చులో ఉన్నవాడు దేవుని స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా, హల్లెలూయా. కానాను దేశంలో ఇశ్రాయేలు ప్రవేశపెట్టబడకపోతే 7 జాతుల్లో ఉన్న జాతుల్లో కొంతమంది ఆ రాజులు అన్యులకు కూడా చెప్పినాడు, వారి యొద్ద నుంచి కూడా వారిని కూడా వదలా. చాలా క్లియర్ కట్గా మీకు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మందిరము బహు, ఈ పని గొప్పది. ఇది మనుషునికి, ఇది ఎవరికి? దేవునికే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని